హలో, నేను సిఎస్ రావు. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హైందవ ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని భుజస్కంధాల మీద మోస్తున్నట్టు కనిపించేటువంటి లీడర్. హైందవ ధర్మానికి అన్యాయం జరిగిన, హైందవ ధర్మాన్ని కించపరిచిన ఎవరిని వదిలిపెట్టను, తాను రోడ్డు మీదకి వచ్చైనా సరే పోరాడతాను అని చెప్పి ఇటీవల కాలంలో తిరుపతి వేదికగా ఆయన ఒక శంఖారావాన్ని పూరించారు. ఏ సందర్భంలో అంటే తిరుపతి లడ్డు తయారీలో కల్తీ నెయ్యిని ఓడుతున్నారు అనేటువంటిది ఇష్యూ వచ్చింది. ఆ కల్తీ నెయ్యిలో జంతు కళేబరాలకు సంబంధించినటువంటి ఆయిల్ ఉంది, అలాగే కొవ్వు ఉంది అనేటువంటి న్యూస్ బయటకు వచ్చినప్పుడు ఆయన ప్రాయశ్చిత్త దీక్ష అనేది పెట్టారు. ఈ ప్రాయశ్చిత్త దీక్ష అయిపోయిన తర్వాత ముగింపుని తిరుపతిలో పెట్టారు. తిరుపతిలో పెట్టి తిరుపతిలో ఆయన ఒక శంఖారావాన్ని పూరించారు. హైందవ ధర్మానికి కానీ హిందూ ధర్మానికి కానీ కించపరిచేలాగా, అవమానపరిచేలాగా ఏ సంఘటన జరిగినా తాను వెంటనే అక్కడ ప్రత్యక్షమవుతాను, నిలబడతాను, తన వెంట మీరందరూ రావాలి అని చెప్పి ఆయన కోరుకున్నారు. ప్రజలకి ఒక పిలుపునిచ్చారు. అయితే ఇప్పుడు తిరుపతిలో జరిగినటువంటి సంఘటన అది చూసిన తర్వాత బాగా కలత చెందింది ఎవరైనా అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఒక రకంగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి విశాఖకు వచ్చారు. విశాఖ వచ్చిన సందర్భంగా 2,08,000 కోట్ల రూపాయల విలువైనటువంటి పనులకు శంకుస్థాపన, ఓపెనింగ్స్ ఇవన్నీ జరిగాయి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనే ఆలోచనలతోటి నరేంద్ర మోడీ గారితో సంతోషంగా షేర్ చేసుకుంటున్నటువంటి క్షణాలు అవి. ఆ మీటింగ్ అయిపోయిన వెంటనే తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి విషాద సంఘటన తెర మీదకి వచ్చింది. వాస్తవంగా నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి డైరెక్షను, నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి హామీలు, అభయము, వరాలు ఇవన్నీ ప్రజల్లో చర్చకు వస్తాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఆ సభ ముగిసిన కొన్ని గంటల వ్యవధిలోనే తిరుపతి దేవస్థానం విషాదం బయటకు వచ్చేసింది. అది తెలుసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కలత చెందారు. ఇమీడియట్గా అందుబాటులో ఉన్న అధికార యంత్రాంగంతో, మంత్రులతోటి సమావేశం అయ్యి తిరుపతిలో ఏం జరిగింది అనే దాని మీద ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఆయన సేకరించుకున్నారు. తర్వాత తిరుపతి వెళ్ళారు. గురువారం రోజు ఉదయాన్నే తిరుపతి వెళ్ళి అక్కడ క్షతగాత్రుల్ని పరామర్శించారు. అలాగే ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబాలకి సహాయం కింద 25 లక్షల రూపాయల ఒక్కొక్కరికి ప్రకటించారు. అయితే ఇక్కడ ఆయన కలత చెందిన అంశం ఏంటంటే తాను అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుపతి దేవస్థానం ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దాలి అనేటువంటి ఆలోచన ఆయన చేశారు. ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. ఖచ్చితంగా ఈ 6 నెలల్లో గతంలో కంటే అనేక విధాలుగా మార్పు జరిగింది. తిరుమల వెళ్ళినటువంటి భక్తులు ఆనందంగా దర్శనం చేసుకుని వస్తున్నారు. ఇంకా చాలా చేయాల్సి ఉంది, చెయ్యాలి అనేటువంటి సంకల్పంతో అక్కడ తిరుపతి దేవస్థానం చైర్మన్గా సమర్థవంతమైనటువంటి వ్యక్తిని నియమించడం, ఈవో కానీ అడిషనల్ ఈవో కానీ అక్కడ ఏర్పాటు చేయటం, నియమించడం, వాళ్ళకి పూర్తి స్థాయిలో స్వేచ్ఛనివ్వటం ఇవన్నీ కూడా చేశారు చంద్రబాబు నాయుడు గారు. అయితే ఆయన రెగ్యులర్ దైనందినటువంటి పరిపాలనలో బిజీగా ఉంటారు. అదే తరహాలో అక్కడ ధర్మకర్త మండలి కూడా పనిచేస్తుంది. చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకు అనుగుణంగా 2047 దిశగా వాళ్ళు కూడా ఒక విజన్ తయారు చేసుకొని తిరుపతి దేవస్థానాన్ని ఏ విధంగా తీసుకెళ్ళాలి, టెక్నాలజీని ఉపయోగించుకొని ఏ విధంగా వీలున్నంత తొందరగా దర్శనాలు ముగించుకొని సంతోషంగా భక్తులు వెనక్కి వెళ్ళగలుగుతారు, వీటన్నిటి మీద ట్రయల్స్ జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో అనూహ్యంగా జరిగినటువంటి విషాదకరమైన సంఘటన. అందుకే చంద్రబాబు నాయుడు గారు కలత చెందారు అని చెప్పి ఆయనతోటి ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఇక పవన్ కళ్యాణ్ గారు హిందూ ధర్మం, సనాతన ధర్మం దాని గురించి పోరాడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్లో జరిగినటువంటి సంఘటన ఇది. ఆయన కూడా ఒక రకంగా షాక్కు గురయ్యారని చెప్పి
తెలుస్తూ ఉంది. మరి ఈ సంఘటనకి బాధ్యులను ఎవరు చేయాలి, బాధ్యత నైతికంగా ఎవరు తీసుకోవాలి అనేటువంటి ఒక చర్చ ఇప్పుడు జరుగుతుంది. అందరూ ఒక డిఎస్పీ వైపు చూపిస్తూ ఉన్నారు, కానీ నైతికంగా బాధ్యత తీసుకుంటూ ఎవరైనా రాజీనామా చేశారా, రాజీనామా చేయాలని ఆలోచన చేశారా అని అంటే, రాజకీయాల్లో లాల్ బహదూర్ శాస్త్రి గారు కానీ, నెహ్రూ కానీ, వీళ్ళందరూ కూడా అనేక సందర్భాల్లో కొన్ని సంఘటనలు జరిగినప్పుడు నైతికతకు కట్టుబడి రాజీనామాలకు వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ గత 2-3 దశాబ్దాల నుంచి ఎక్కడా కూడా నైతికత అనే అంశం మీద రాజీనామా చేసి పదవులను వదులుకున్నటువంటి సంఘటనలు లేవు. నాకు తెలిసినంత వరకు నేను జర్నలిజంలోకి వచ్చిన తర్వాత 26 సంవత్సరాల్లో పోచారం శ్రీనివాసరెడ్డి గారు అప్పట్లో ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏదో ఫర్నిచర్కి సంబంధించి ఏదో గోల్మాల్ జరిగిందని చెప్పి ఆయన రిజైన్ చేసి నైతికంగా నేను ఈ పదవుల్లో కొనసాగలేను, నా మీద ఆరోపణలు వచ్చినాయని చెప్పేసి ఆయన రిజైన్ చేసి వెళ్ళినటువంటి సంఘటన నాకు గుర్తుంది. అలా కొంతమంది రిజైన్ చేసి వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు ఈ పెను విషాదం సంఘటనకు సంబంధించి ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటున్నారు. నైతిక బాధ్యత వహించడానికి ఎవరు ముందుకు రావట్లేదు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఆయన కొంత బాధాతప్త హృదయంతో ఉన్నారు. కాబట్టి రిజైన్ చేసే ఆలోచన చేస్తున్నారు అనేది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అలాగే జనసేనలో కూడా ఒక చర్చ జరుగుతుంది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేపినటువంటి ప్రచారమా, నిజంగానే జనసేనలో జరుగుతున్నట్టు అంతర్గత ఇష్యూనా అనేటువంటిది కూడా ఒక డిబేటబుల్ పాయింట్. అయితే ఇటీవల కాలంలో రాధాకృష్ణ గారు వీకెండ్లో ఒక పాయింట్ మెన్షన్ చేశారు. ఏంటంటే, డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కేంద్రంలో కేంద్ర మంత్రి పదవి చేపట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. రాష్ట్ర క్యాబినెట్లో ఆయన బ్రదర్ ఆయన ఇప్పటికే మంత్రివర్గంలో చేరడానికి సిద్ధమయ్యారు. కాబట్టి వాళ్ళ బ్రదర్కి క్యాబినెట్లో స్థానం కల్పించి ఈయన సెంట్రల్ క్యాబినెట్కి వెళ్ళిపోయే ఆలోచన చేస్తున్నారు అనేటువంటిది మెన్షన్ చేశారు. బహుశా ఎలాగో ఆలోచన ఉంది కాబట్టి ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవికి ఆయన రాజీనామా చేయబోతున్నారు అనేటువంటి ఒక టాక్ ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో తిరుపతి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ప్రారంభమైంది. మరి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేపుతున్నటువంటి ఒక ప్రచారమా, లేదంటే నిజంగానే ఆలోచన ఉందా పవన్ కళ్యాణ్ గారికి? మరి ఆయన బాటలో ఇంకొంతమంది తిరుమల తిరుపతి దేవస్థానంలో కీలక పదవులు తీసుకున్నటువంటి వాళ్ళు నడిచేటువంటి అవకాశం ఉందా అంటే ఎవ్వరూ ఆ దిశగా ఆలోచించట్లేదు. ఎవరు రాజీనామా చేయాలనే ఆలోచన కూడా చేయట్లేదు. ఒక్క పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఆ దిశగా ఆలోచిస్తున్నారు అనేది పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మరి దీని వెనుక అసలు ఏం జరుగుతుంది? నిజంగా ఆయన రాజీనామా చేయబోతున్నారా? ఇది కేవలం పొలిటికల్ ప్రచారమేనా, గాసిప్ అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేపిందా, లేదా సెంట్రల్ గవర్నమెంట్లో ఈయన వెళ్ళి సెంట్రల్లో ఉండాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ బ్రదర్కి రాష్ట్ర క్యాబినెట్లో స్థానం ఇవ్వాలనుకుంటున్నారు. కాబట్టి దీన్ని నైతికంగా లేదంటే బాధ్యత వహిస్తూ రిజైన్ చేసి అటు నైతికంగా రిజైన్ చేసినట్టు, ఇటు తాను అనుకున్నది పదవిని చేపట్టడానికి అనుకూలమైన సమయం భావించి ఆయన ఇలాంటి ఆలోచన చేస్తున్నారా? అసలు ఏది నిజం? మీకున్నటువంటి సమాచారం ఏంటి? మీరు ఏం భావిస్తున్నారు అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.